హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో వచ్చి మనకి ఒక కొత్త నోటిఫికేషన్, మళ్ళీ మీరు కోర్ సెక్టార్కి వెళ్ళాలంటే ఒక కొత్త నోటిఫికేషన్తో వచ్చాను. కానీ సంహౌ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దిస్ నోటిఫికేషన్. అది ఎందుకనేది లాస్ట్లో చెప్తాను. ఎందుకో నాకు మన ఇంజనీరింగ్ కమ్యూనిటీకి కానీ ఇంజనీర్స్కి అది లేదా ఎంప్లాయీస్ కూడా కూర్చునే బ్రాడర్ వే ద వే దే ట్రీట్ ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ నాకు చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే మన somehow we people are not getting the enough recognition లేదా నాట్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఆ ఇంజనీర్స్ కి. అఫ్ కోర్స్ ఇంజనీర్స్ ఇప్పుడు మంచి నీడ్ లో ఉన్నారు, ఉద్యోగం కోసం నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయనో ఏదో ఒకటి రీజన్ అవ్వచ్చు. బట్ దట్ డజంట్ మీన్ దట్ యూ షుడ్ నో దే విల్ వర్క్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్. అలా కాదు కదా. డెఫినెట్లీ అవర్ డిగ్రీ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ. ఓకే, ఈ పాయింట్ లాస్ట్ లో మాట్లాడదాం. ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ యూ పీపుల్. ఫస్ట్లీ ఈ నోటిఫికేషన్ గురించి చెప్దాం. కానీ ఈ నోటిఫికేషన్ నాకున్న ఇబ్బంది అనేది లాస్ట్ లో చెప్తాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే పర్సనల్లీ హౌ ఐ సీ అండ్ వాట్ హ్యాపెన్స్. ఇదొక్కటే కాదు, చాలా చోట్ల జరిగేది ఒక పాయింట్ ఉంది. దెర్ ఆర్ సమ్ గుడ్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ. దోస్ ద వే దే హైర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, అందులో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ గురించి మనం ఈ వీడియో లాస్ట్ లో మాట్లాడాం. ఇప్పుడు మీరు ఒకవేళ కోర్ సెక్టార్ లోకి వెళ్ళాలంటే లైక్ టాటా స్టీల్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, అక్కడ క్లియర్ గా దే స్పెసిఫైడ్ ఎవ్రీథింగ్. ఓకే, అదే విధంగా ఇక్కడ కూడా ఎల్ఎన్టీ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే దే వాంట్ టు బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా. సో యూ కెన్ బికమ్ ఎల్ఎన్టీ ఈస్ ఎ వెరీ గుడ్ కంపెనీ అన్డౌటెడ్లీ. గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒక అతను ఒక ఆల్మోస్ట్ 18 ఇయర్స్ ఎల్ఎన్టీ కంపెనీలో వర్క్ చేసి రీసెంట్ గానే అక్కడి నుంచి మూవ్ అయ్యారు. అక్కడ గ్రోత్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ అసలు తీసుకొచ్చి నేను ఒక ఇంటర్వ్యూ చేద్దాం అంటున్నాను. కానీ నాకు ఎందుకో చిన్న నోటిఫికేషన్ లో చిన్న ఇబ్బంది అనిపించి నేను అది చేయడానికి డ్రాప్ అయింది. కానీ మీకు స్టీల్ ప్లాంట్ కి సంబంధించింది అయితే ఖచ్చితంగా టాటా స్టీల్ గురించి అయితే ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ మనకి శరత్ గారు అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. ఆయనతో నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేశాను, వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ వీడియో అప్లోడ్ అయ్యాక ఆ, ఆయన మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. అంటే టాటా స్టీల్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతారు మొత్తం, అదంతా మనం మంచి వీడియో చేద్దాం. దీని గురించి మాట్లాడదాం. డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ అన్డౌటెడ్లీ. మేము ఇక్కడ కంపెనీ గురించి కానీ దేని గురించి మాట్లాడలేదు. కానీ ఓకే, ఫస్ట్ వీళ్ళ ప్రోగ్రామ్ గురించి అవుదాం. సో బిల్డ్ ఇండియా స్కాలర్షిప్ స్కీమ్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తున్నారంటే 28 ఇయర్స్ గా ఉందంటది. ఈ ప్రోగ్రామ్ లో ఏం చేస్తారంటే దే విల్ స్పాన్సర్ యువర్ ఎంటెక్ అనొచ్చు. అంటే మీ దగ్గర ఒక మంచి గేట్ ర్యాంక్ ఉంటే ఎంటెక్ చదువుకోవాలని అనుకుంటున్నప్పుడు మీ ఎంటెక్ ని వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. ఓకే, సో మంత్లీ స్టైఫండ్ కూడా వాళ్ళే ఇస్తారు. నార్మల్ గా మనకి ఎంహెచ్ఆర్టీ ఇస్తుంది కదా, ఇక్కడ ఏంటంటే మంత్లీ స్టైఫండ్ ఆఫ్ 13,400 విల్ బి పేడ్ ఫర్ ఎంటైర్ 2 years డ్యూరేషన్. స్పాన్సర్షిప్ ఫీ, ట్యూషన్ ఫీ విల్ బి బోర్న్ బై ఎల్ఎన్టీ. అంటే మీ కాలేజ్ కావాల్సిన ఫీజు అనేది వీళ్ళు పే చేస్తారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను. మీకు వాళ్ళ ఐఐటీలో సీట్ వస్తే ఐఐటి కూడా మీకు స్టైఫండ్ ఇస్తుంది. ఎప్పుడు రెండు స్టైఫండ్స్ ని ఏ యూనివర్సిటీ ఎంకరేజ్ చేయదు. కాబట్టి ఒకవేళ ఈ స్టైఫండ్ వస్తే, అంటే ఇందులో క్లారిటీగా స్పెసిఫై చేయలేదు, మీకు ఐఐటి స్టైఫండ్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఆ 13,400 మీరు అక్కడి నుంచి సంపాదించుకోవచ్చు. ఒక పాయింట్. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో అడ్వాంటేజ్ స్పాన్సర్షిప్ ఫీ. అంటే మీ కాలేజ్ ఫీ పే చేస్తుంది. కానీ ఐఐటికి వెళ్తే ఎంటెక్ ఫీజ్ ఎంత ఉంటుంది, హార్డ్లీ 60-70,000, ఎక్కువేం ఉండదు. అది బేరబుల్. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ దిస్. అండ్ మీకు ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇండస్ట్రియల్ అవేర్నెస్ వచ్చేలాగా సమ్మర్ అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ అనేది ఎల్ఎన్టీ సైట్ లో జరుగుతుంది. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు ఇందులో. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్, ఐ కెన్ సే దట్. ఇప్పుడు ప్రోగ్రామ్ డీటెయిల్స్కి వెళ్దాం. సో మీరు ఎంటెక్ ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీరు ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయాల్సి వస్తుంది. మీరు ఎలక్ట్రికల్ చదివినా సరే, ఏం చదివినా సరే, అక్కడ ఏం చేస్తారంటే మేబీ ఆప్టికల్ ఫైబర్ ఇన్స్టలేషన్ ప్రాజెక్ట్ వచ్చింది వాళ్ళకి ఒక పర్టికులర్ ప్లేస్ లో, లేదా ఒక పెద్ద కంపెనీ సంథింగ్ ఏదో ఉంది, అక్కడ సోలార్ ప్లాంట్ ఇన్స్టలేషన్ జరుగుతుంది, అందులో ఏదో పార్ట్ అనేది ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ తీసుకుంది. సో అక్కడ మీరు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేయాలంటే యూ నీడ్ టు మేనేజ్ ద పీపుల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేయాలన్నమాట. సో దానికి దెర్ ఇస్ ఏ కోర్స్ నేమ్ కాల్డ్ ఎంటెక్ ఇన్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ చూద్దాం. ఇది ఓన్లీ సివిల్ ఇంజనీర్స్ కి అయితే కాదు. చూద్దాం ఇది ఎక్కడెక్కడ. ఐఐటి మద్రాస్, ఢిల్లీ, ఎన్ఐటి సోర్ట్కల్, ఎన్ఐటి తిరుచుపల్లి. సో యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఆల్ టాప్ ఐఐటీస్ లో ఉంటాయి. ఎన్ఐటీస్ లో కూడా ఈ రెండు టాప్ ఎన్ఐటీస్. ఇప్పుడు సో మీరు ఈ కోర్స్ లో సెలెక్ట్ అయితే దెన్ స్టూడెంట్ రిక్వైర్డ్ టు అండర్టేక్ ఒక 12 lakhs కి బాండ్ రాయాలి. 12 lakhs అంటే మీకు నిజంగా ఒక మంచి జాబ్ వస్తే 12 lakhs మీరు రిటర్న్ అవ్వడం కూడా పెద్ద డిఫికల్ట్ కాదండి, బాండ్ బ్రేక్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే. ఓకే, మీకు ఇప్పుడు దిస్ ఇస్ అండర్టేకింగ్ కమిట్స్ స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్. అంటే ఇది మీరు ఒకవేళ కోర్స్ కంప్లీట్ చేయకుండా మధ్యలో మానేసినా, లేదా సరిగ్గా చదవకపోయినా ఈ కేసులో మీ దగ్గర నుంచి చార్జ్ చేస్తారు. ఇది కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తారు క్లియర్ గా. అంటే ఎటువంటి డిస్క్రిపెన్సీ లేకుండా టైం పీరియడ్ 5 years వరకు మీరు అక్కడ చేయాలి.
ఈ 5 years లో మీరు మధ్యలో ఐ మీన్ ఫస్ట్ ఇయర్ లోనే ఎంటెక్ మధ్యలో వదిలేశారనుకోండి 12 lakhs పే చేయాల్సి వస్తుంది. లేదా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేదానికి, లేదా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ టు 2 years వరకు కంప్లీట్ చేయబోతే నా అలాగా మీరు 5 years అప్ టు 0 to, అంటే ఇది ఇంక్లూడింగ్ యువర్ ఎంటెక్ అనుకుంటాను, కానీ దాని గురించి కూడా క్లియర్ గా లేదు, కానీ 90% అంతే. సో మీరు ఎంటెక్ అయ్యాక ఒక 3 years వాళ్ళ దగ్గర పనిచేయాలి. ఈ మధ్యలో వదిలేస్తే యూ నీడ్ టు పే. ఫస్ట్ ఇయర్ లో అయితే 12, నెక్స్ట్ 10, 8, 6 అలాగే బాండ్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎవరు అప్లై చేయొచ్చు? మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నా సరే ఈ జాబ్ కి ఎలిజిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ సివిల్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే గేట్ 2026 మీరు బాగా రాసి ఉంటే మీ పర్సంటేజ్ ఇక్కడ చూడండి, పర్సంటేజ్ మ్యాటర్స్ సమ్ టైమ్స్. సో మీకు 70% సిజిపిఏ పర్సంటేజ్ అని ఉండాలి. వీళ్ళు కూడా అగ్రిగేట్ సిజిపిఏ అని పర్సంటేజ్ లీనియర్ గానే తీసుకుంటున్నారు. లైక్ మనం టాటా స్టీల్ లో చూసాం కదా, 60% అండ్ 6 సిఆర్టీ నోటిఫికేషన్ లో. సేమ్ హియర్ 70% గవర్నమెంట్ అన్నిటికీ 60-65 అడుగుతారు. ప్రైవేట్ దే జనరల్లీ ఎల్ఎన్టీ లో కొంచెం ఎక్కువే ఉంటుంది పర్సంటేజ్, 70% ఉండాలి మీకు. ఆ, మీరు ఎలక్ట్రికల్ సివిల్ కాకుండా ఇంకా ఏ ఇంజనీరింగ్ చేసినా సరే దీనికి ఎలిజిబుల్ కాదు. దే వాంట్ ఓన్లీ 2 people. ఎందుకంటే ఇన్స్టలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, కేబుల్స్ ఎట్సెట్రా, ఎలక్ట్రికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సరిపోతారు. అండ్ కన్స్ట్రక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే రిక్వైర్ సివిల్ పీపుల్ ఆల్సో. దే ఆర్ మోర్ ఇన్ ప్రాజెక్ట్స్ కమిషనింగ్ దిస్ పర్టికులర్ బిజినెస్ కదా. సో ఇప్పుడు మీరు అప్లై చేయడానికి నీడ్ టు గో టు ద రిజిస్ట్రేషన్ పార్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఓకే, ఇది మన నోటిఫికేషన్. యూ కెన్ గో ఫర్ ద వెబ్సైట్ ఆఫ్ ఎల్ఎన్టీ. అండ్ ఎల్ఎన్టీలో వెబ్సైట్ లోకి వెళ్ళి INTECCOMM అని ఉంది, ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేయొచ్చు. ఓకే, క్వెరీస్ ఉంటే ఇక్కడ రాయొచ్చు. నేనేం చెప్తానంటే వీళ్ళకి రాయండి. ఏం రాయాలంటే, మీరు బాండ్ బ్రేక్ చేస్తే ఇన్ని రోజుల్లో ఎంత బాండ్ బ్రేక్ చేస్తే ఎంత పే చేయాలని చెప్పారు, కానీ ఎక్కడ కూడా శాలరీ ఎంత ఇస్తారో పే చేయాలి. అంటే యూ హ్యావ్ స్టడీడ్ ఇంజనీరింగ్ కదా, మనం ఇంజనీరింగ్ అంత కష్టపడి చదివి గేట్ ర్యాంక్ కొట్టి ఎంటెక్ ఐఐటీస్ లో సాధించి ఎంత శాలరీ ఇస్తావో చెప్పకుండా ఎలా పనిచేస్తాం? ఇది మీకు మేబీ నా ఒపీనియన్, ఇది అందరి ఒపీనియన్ అలాగే ఉండాలని లేదు. మనం జాబ్కి వెళ్ళి ఒకరి దగ్గర పని చేస్తున్నాం మాత్రాన వాళ్ళు చెప్పిందల్లా చేయాల్సిన పని మనకి లేదు కదా. వీ హ్యావ్ అవర్ ఓన్ ఐడెంటిటీ అండ్ వీ షుడ్ మన, అంటే నాకు నచ్చలేని పాయింట్ ఏదంటే ఇదే. ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీథింగ్ చెప్పారు, ఎక్కడ ఎంటెక్ చేయాలో చెప్పారు, బాండ్ బ్రేక్ చేస్తే ఏమవుతుందో చెప్పారు, స్టైఫండ్ ఎంత ఇస్తామో చెప్పారు. అపాన్ సెలక్షన్ మీరు ఎంత శాలరీ ఇస్తారో కూడా స్పెసిఫై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు మంచి ఉన్న బాగా చదివిన వాళ్ళే ఇక్కడ దాకా వస్తారు. బాగా చదివిన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చాక కూడా వాళ్ళకి చాయిస్ ఉండదా, నేను నా నా క్యాపబిలిటీ ఇంత, నేను ఇంత పే వస్తానని నేను అప్లై చేస్తానని ఆలోచిస్తారు కదా. వాళ్ళ టైం వేస్ట్ కాదు కదా. సో జస్ట్ ఏదో జాబ్ ఇస్తున్నారని ప్రతి ఒక్కరు అప్లై చేయకూడదు కదా. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ రిక్వైర్మెంట్స్ అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీస్, దే హ్యావ్ దేర్ ఓన్ డ్రీమ్స్. సో అది చెప్తే ఐ ఐ కుడ్ ఫెల్ట్ ఇంకా ఎక్కువ హ్యాపీగా మీకు ఇది షేర్ చేస్తామండి. అది చెప్పలేదు కాబట్టి నాకు కొంచెం కోపం వచ్చింది. అంటే మీకు అనిపించదు సార్ అది కాన్ఫిడెన్షియల్ అవ్వచ్చు కదా సార్, లేదా దానికి వేరియబుల్ పే బ్యాండ్ ఉందేమో, బాగా పెర్ఫామ్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, అది నెగోషియేషన్స్ లో తెలుస్తుందేమో. అంటే ఏదైనా అవ్వచ్చు. అప్లికేషన్ ఇన్వైట్ చేస్తున్నారు కదా, అప్లికేషన్ లో ఎలిజిబిలిటీలో కూడా మీరు బీటెక్ ఖచ్చితంగా సివిలే చేయాలి, ఎలక్ట్రికల్ చేయాలి, ఇంజనీరింగ్ స్టూడెంట్ కి అయితే చెప్తున్నారు. మీరు మాత్రం ఎంత ఇస్తారో చెప్పరా? ఒక రేంజ్ అట్లీస్ట్ ఒక 10 lakhs to 20 lakhs ప్యాకేజ్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్. ఏదో ఒక నెంబర్, లేదా లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ వేరీ అవ్వచ్చు. ఎందుకంటే 2 years తర్వాత అది ఎంత ఉంటుందో మాకు తెలియదు కాబట్టి మీరు స్పెసిఫై చేయట్లేదు. ఒక్క లైన్ చెప్పొచ్చు కదా. అంటే మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇంజనీర్స్ ఖాళీగా ఉంటారు కాబట్టి ఎవరైనా సరే మీరు ఎంత శాలరీ ఎవరు ఇస్తారో చెప్పకపోయినా అప్లై చేసేస్తారనేసి కంపెనీస్ ఆర్ థింకింగ్ లైక్ దట్. సో ఐ మే బి రాంగ్, బట్ దిస్ ఇస్ హౌ ఐ ఫెల్ట్. నేను ఈ ఒక్క కంపెనీని అనట్లేదు, చాలా కంపెనీస్ కొన్ని ఆ, బాగా కామన్ గా ఇంజనీరింగ్ కాలేజెస్ లో వచ్చే క్యాంపస్ ఇంటర్వ్యూస్ వచ్చే 2 కంపెనీస్ ఉన్నాయి, పేర్లు చెప్పరు. వాళ్ళు ఇచ్చే శాలరీ 20 years బ్యాక్ నుంచి ఇప్పుడు వరకు కూడా బీటెక్ ఫ్రెషర్ కి దే ఆర్ గివింగ్ 3 lakhs per annum or 4 lakhs, 5 lakhs per annum. They are expecting to work for 16 hours, 12 hours is right. సో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్ ఇంజనీర్స్, ఇది నాకు అనిపించింది. చాలా సార్లు ఈ విషయంలో కోపడతాను. అంటే మన దగ్గర స్కిల్ ఉందనుకోండి, ఇలాంటి ఆలోచించాల్సిన పని లేదు కదా. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకు స్కిల్ డెవలప్ చేసుకోరు? చేసుకుని వాళ్ళని డిమాండ్ చేసే పొజిషన్ లో మనం ఉండాలి కదా. వాళ్ళు ఏదో ఒక జాబ్ ఇస్తే చాలు అనే సిచ్యువేషన్ కి ఎందుకు వస్తున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్? అంటే ఎన్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగిపోయి ఉండొచ్చు, లేదా కాలేజ్ లో రిసోర్సెస్ ఉండగా మన దగ్గర సబ్జెక్ట్ లేక ఇదంతా జరుగుతుంది. ఒక్కసారి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మీ దగ్గర బ్రాండెడ్ డిగ్రీ ఉంటే, ఎవరైనా జాబ్ ఇస్తానంటే ఫస్ట్ నువ్వు ఎంత ఇస్తావు అని అడిగే పొజిషన్ లో మీరు ఉంటారు. ఎందుకంటే మీకు భయం ఉండదు అప్పుడు. ఎందుకంటే భయపడాల్సిన పనే ఉంది, మనం పని చేస్తున్నాం.
పని చేస్తున్నప్పుడు వాళ్ళు జీతం ఇస్తున్నారు. ఎంత ఇస్తావు? అంటే ఇప్పుడు చాలా మంది ఇంటర్వ్యూలో మనం డిప్లొమాటిక్ గా ఉండాలి. నేను కంపెనీ కోసం జీవితాంతం కష్టపడతాను. ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా అవన్నీ రియాలిటీ కాదు కదా! మనం ఎందుకు పని చేస్తాం? సాలరీ ఇస్తారు కాబట్టే పని చేస్తాం. ఇది రియాలిటీ. రైట్. సో, ఈ రియాలిటీలో వాళ్ళు కూడా ఉంటే మనకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. రైట్. సో, ఒకరోజు మన దగ్గర స్కిల్స్ కానీ, ఒక బ్రాండెడ్ డిగ్రీ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వి షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు డిమాండ్. హౌ మచ్ యూ పే? యూ పే దిస్ మచ్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఐ హావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నేను ఒక రోజులో 8 అవర్స్, 10 అవర్స్ నీ దగ్గరకు వచ్చి పని చేయాలంటే, నా డేలో యాక్టివ్ టైంలో 80%, 70% నీకు డెడికేట్ చేయాలంటే, విత్ మై స్కిల్స్ డెఫినెట్లీ ఐ ఎక్స్‌పెక్ట్ దిస్ మచ్ అనే పొజిషన్‌లో మీరుండాలి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఐ వాంట్ యూ పీపుల్ టు ఎక్సెల్ ఇన్ యువర్ స్కిల్స్, ఇన్ యువర్ మీ ఇంజినీరింగ్ మీరు సరిగ్గా చదువుకుంటే, ఎవరైనా సరే ఎవరి దగ్గర మీరు జాబ్ ఏదో ఒకటి వస్తే చాలు అనే పొజిషన్‌లో అయితే మీరు ఉంటారు. ఖచ్చితంగా ఓకే. ఇస్తావా? నేను చూసాను ఐఐటీలో చాలా మంది ఆహ్, ఇక్కడ ఇంజినీరింగ్ కాలేజెస్‌లో ఏవైతే టాప్ ప్లేస్‌మెంట్స్ అని పోస్టర్స్ ఏస్తారో, ఆ కంపెనీస్ వస్తే కనీసం ప్లేస్‌మెంట్స్‌లో కూర్చోరు కూడా. నేను ఈ కంపెనీ గురించి చెప్పట్లే. మామూలుగా సమ్ ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నాను. ఎగ్జాంపుల్‌గా ఒక కంపెనీ వస్తే దాంట్లో కనీసం కూర్చోరు. దే డోంట్ ఈవెన్ సిట్. ఎందుకంటే దే ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు సెలెక్ట్. మీరు కూడా ఎప్పుడైనా సరే యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సెలెక్ట్. మీరు ఎవరో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే హ్యాపీ అన్న పొజిషన్ లో ఉండాలని అనుకోకండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఇంకా ఇంజనీరింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే ఈ పాయింట్ ని గట్టిగా కన్సిడర్ చేసుకోండి. మీరు మీ ఫైనల్ ఇయర్ అయ్యేసరికి లేదా మీ చదువు అయ్యేసరికి మీరు ఒక పొజిషన్ లో ఉండాలి. ఎలాంటి పొజిషన్ లో ఉండాలంటే, నేను సెలెక్ట్ చేసుకుంటాను నాకు ఏది కావాలో. నేను దానికోసం కష్టపడతాను. నాకు ఇంత కావాలి, దీనికోసం ఏం చేయాలన్నా చేస్తాను అనే పొజిషన్ లో మీరు ఉండండి. అంతేకాని ఎవరొకరు ఏదో ఒక జాబ్ ఇస్తే బాగుండు. అసలు సాలరీస్ కొంతమంది దీన్నే ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. అంటే మనకు ఉద్యోగం వస్తే చాలని అనుకుంటారు. వాడు నేను తీసుకుంటాను, నిన్ను ట్రైనింగ్ ఇస్తానని 6 మంత్స్ సాలరీ ఇవ్వడు. ఓకే. నాకేమీ రాదు కదా! మనం అసలు ఇంజినీరింగ్ చదివి ఆ పొజిషన్‌లో ఎంచుకుంటారు. ఐ హావ్ సీన్ పీపుల్ వర్కింగ్ 6 మంత్స్, 12 మంత్స్ వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ రూపీ. వాళ్ళకి సర్వీస్ చేస్తారు. అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఈ కంపెనీ గురించి చెప్పట్లేదు. ఇన్ జనరల్ అంటే ఈ నోటిఫికేషన్ సిట్యుయేషన్ వచ్చింది కాబట్టి, నాకు అనిపించింది కాబట్టి, ఎందుకో నాకు కొంచెం బాధగా అనిపించి నేను ఓవరాల్ సినారియో కూడా చెప్తున్నాను. బీయింగ్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్, యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు రూల్, మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సెలెక్ట్. ఆల్రెడీ నా ఫైనల్ ఇయర్ అయిపోయింది సార్. నేను ఇప్పుడు ఏం చేయాలో తెలియని పొజిషన్ లో ఉన్నాను సార్ అంటే, ప్రెజర్స్ ఉన్నాయి సార్ అంటే, ఓకే. కొన్ని అందరి సిచ్యువేషన్ ఒకలా ఉండదు. కానీ మీరిప్పుడు ఇంజినీరింగ్ కెరీర్ బిల్డ్ చేసే సిచ్యువేషన్ లో ఉంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోండి. నేర్చుకుని మీరు సెలెక్ట్ చేసుకునే పొజిషన్ లోకి వెళ్ళండి. ఇదే నేను ఫైనల్ గా చెప్పాలండి. అంటే లాస్ట్ లో చెప్తాను, ఎందుకో మన ఇంజనీరింగ్ కమ్యూనిటీకి దే ఆర్ నాట్ పేయింగ్ గుడ్ అనేది నా ఫీలింగ్. అంటే వాడు చదివిన వాడి కష్టానికి తగ్గ మనం చదివిన వాట్ ఎవర్ ఇన్ని ఇయర్స్ చదివిన దానికి తగ్గ రిజల్ట్ వాట్ ఎవర్ రిటర్న్ అనేది ఇవ్వట్లేదు. దే హ్యావ్ దేర్ ఓన్ వర్డ్స్. అంటే వాళ్ళు ఏమంటారంటే మాకు క్వాలిటీ ఆఫ్ ఇంజనీర్స్ రావట్లేదు. వన్స్ యూ షో యువర్ క్వాలిటీ, దెన్ యూ కెన్ డిమాండ్. దట్స్ ఇట్ ఫైనల్లీ. సో క్వాలిటీ లేకుండా యూ షుడ్ నాట్ బి కాల్డ్ ఇట్ యాజ్ ఎన్ ఇంజనీర్ ఆల్సో. ఓకే. సో బికాస్ వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటంటే మనకి జాబ్ ఇస్తున్నాం, మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, అన్ని ఇక్కడే నేర్పిస్తున్నాం. సో దే ఆర్ స్పెండింగ్ ఆన్ అస్ అన్నట్టు ఫీల్ అవుతారు. వాళ్ళ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా కరెక్ట్. దే ఆర్ నాట్ డినైయింగ్ దట్. బట్ పర్సనల్లీ యాజ్ ఎ పర్సన్ గా మనం ఏం చేయాలంటే, యాజ్ ఎ ఇంజనీర్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు డిమాండ్. దట్స్ ఇట్. అది మనసులో పెట్టు. ఓకేనా? సో ఇలాంటి నోటిఫికేషన్స్ మరిన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇంకా చాలా నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇమీడియట్ గా మీతో డిస్కస్ చేస్తాను. ఐఎస్సి బెంగళూరు ఇలాగ ఇంకొక ఏంటంటే ఇంకో వీడియో చేస్తాను. అదేంటంటే ప్రైవేట్ కాలేజెస్ లో మంచి కాలేజెస్ ఏమున్నాయి ఎంటెక్ చేయడానికి, గేట్ కాకుండా ఇంకా మనకి ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. దానికి వీడియో చేస్తున్నాను. ఒక మంచి వీడియో అయితే ఆల్రెడీ రికార్డ్ చేస్తాను, అది అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ పార్ట్ జరుగుతుంది. ఏంటంటే కోర్ ఇండస్ట్రీలోకి మీరు వెళ్ళాలనుకుంటే, 4 ఇయర్స్ లో 20 ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ ని తీసుకొచ్చి మీకు ఇన్పుట్స్ ఇప్పించాను. అంటే కోర్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది, సాఫ్ట్వేర్ తో పోలిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే. సీ వాళ్ళు ఒకవేళ నేను ఎప్పుడు కరెక్ట్ అని నేనేం అనుకోను. నేను కరెక్ట్ ఉండొచ్చు. ఆపోజిట్ వాళ్ళు ఇది నా పర్సెప్షన్, నా వ్యూ. అంటే నా స్టూడెంట్స్ మంచిగా సెటిల్ అవ్వాలనేది నా అభిప్రాయం. బీయింగ్ ఎన్ ఇంజనీర్ ఐ ఆల్వేస్ బి లిటిల్ బయాస్ టువర్డ్స్ ఇంజనీర్స్. ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ అంతే. అది కొంచెం వేరే సీనియర్ ఎవరైనా చూసుకుంటే కంపెనీ ఎందుకు చెప్పాలి అని అనుకోవచ్చు, కంపెనీ గోల్డ్ పాలసీస్ ఉంటాయి అనొచ్చు. దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్, బట్ ఐ హ్యావ్ మై ఒపీనియన్. దట్స్ ఇట్. అట్లాగే మీకు గేట్ ఐఐటి గౌహతి క్వశ్చన్ ఛాలెంజ్ చేశాను కదా, ఛాలెంజ్ చేస్తానని చెప్పాను కదా, దానికైతే అప్లై చేశాను. ఒరిజినల్ గా ఏంటంటే ఆ వీడియోలో కూడా చెప్పాను, ముందు వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళ ప్రకారం కూడా ఆప్షన్ ఏ కరెక్ట్. అంటే ఈక్వలెంట్ తీసుకుంటే ఆ ఇనిషియల్ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసి ఈక్వలెంట్ చేస్తే ఒకటే వస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు టైం స్పెసిఫై చేయలేదు. నేను ఒకసారి ఎలాగో జస్ట్ ఇప్పుడే 12 నౌ ఐఎమ్ రికార్డింగ్ ఎట్
ఆఫ్టర్ 12 AM నైట్. ఎందుకంటే మార్నింగ్ ఐ హ్యావ్ ఏ క్లాస్, మళ్ళీ టైం దొరకదని ఇది చేద్దాం అనుకున్నాను. 11:59కి అది అప్లై చేస్తా. దాని గురించి ఒక వీడియో డీటెయిల్ చేస్తా. అంటే దాంట్లో మార్క్స్ వస్తాయా రావా అని తెలియదు. 1% ఛాన్స్ ఉన్నా మనం ట్రై అయితే చేయాలి కదా. అంటే వాళ్ళ సైడ్ టైం స్పెసిఫై చేయలేదు. బట్ రెండు సిస్టమ్స్ ఈక్వల్ కదా, నువ్వు ఎస్యూమ్ చేసుకో, ఇట్స్ ఎ కాజల్ సిస్టమ్, టీ గ్రేటర్ దాన్ జీరో అని ఎస్యూమ్ చేసుకో అంటే ఇట్స్ ఫైన్. ఓకే, వన్ వే దే ఆర్ ఆల్సో కరెక్ట్. నేను వీడియోలో కూడా అదే చెప్పాను, మళ్ళీ అదే చెప్తాను. బట్ ఒక ఆప్షన్ ఏదైతే వాళ్ళు మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందో అది పాయింట్అవుట్ చేస్తూ ఐ హావ్ ఛాలెంజ్ ఐఐటి గౌహతి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్, సీ యూ, బై బై. 1 minute, సారీ. ఒకవేళ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఛానల్. యూ విల్ గెట్ ఆల్ ద యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇంజనీరింగ్. తెలుగులో ఇంజనీరింగ్ సంబంధించి ఇవి జస్ట్ ఇన్ఫర్మేషనే కాదు, చాలా నాలెడ్జ్ మీకు రిగార్డింగ్ గేట్ ఒకటే కాకుండా ఎనీ ఇంజనీరింగ్ సెక్టర్. నేను ఇప్పుడు ఎల్ఎన్టీ అని చెప్పగానే నా ఫ్రెండ్ అందులో ఉన్నారని చెప్పాను కదా, అలాగే మనం ఏ కంపెనీ తీసుకున్న స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్ నోటిఫికేషన్ చేసినప్పుడు అదే చేశాను. అట్లా మనం ఇండియాలోనే కాదు ఎక్కడైనా సరే ఐ హ్యావ్ ఏ వెరీ గుడ్ కాంటాక్ట్స్ రిగార్డింగ్ వెదర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఆ స్టూడెంట్స్ తీసుకొచ్చి ఐఎస్ఏ బ్యాంక్ నుంచి ఎవరినైనా సరే, యూ టచ్ ఎనీథింగ్, ఐ కెన్ బ్రింగ్ ఎ పీపుల్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ ఫర్ దిస్ ఛానల్. అండ్ యూ డోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ యూనిక్ కంటెంట్ ఎనీవేర్ ఎల్స్. సో మన ఇంకొక విషయం చెప్దాం అనుకున్నా. సో సారీ, ఐ ఫర్గాట్ దట్. నెక్స్ట్ లెవెల్ డాట్ ఏకేఎంఏఐ డాట్ నెట్, దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ అమ్మా. మనకి గేట్ అండ్ ఈఎస్సి కోర్సెస్ కావాలంటే యూ కెన్ పర్చేస్ ఇట్ ఫ్రమ్ ఇట్. డిజిటల్ నెట్వర్క్స్ కాంబో కోర్స్, ఇండివిజువల్ డిజిటల్ కోర్స్, టోటల్ సబ్జెక్ట్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఆల్ క్లాసెస్ వర్ ఫ్రమ్ ద టాప్ faculty who has done their MTechs or etc. from IITs and all premier institutes with 10-14 years experience. మీకు అందులో డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి టెక్స్ట్ చేయొచ్చు, 9705861166. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఐ కెన్ బి హ్యాపీ టు హెల్ప్ యూ. మీరు ఫస్ట్ మెసేజ్ చేయండి, దెన్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ టైం వీ కెన్ కనెక్ట్ ఆల్సో. సో ఇంకొకటి ఏంటంటే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ వీక్ లో లాంచ్ అవుతుంది. దాని ఫీజు ఏంటి, దాంట్లో ఎందుకంటే నేను చాలా మంది మెంటర్షిప్ జాయిన్ అవుతామని కూడా అడుగుతున్నారు, కాల్ చేస్తున్నారు. నేను ఇంకా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే వాళ్ళని ఫస్ట్ నేను ఏమిస్తానో ట్రాన్స్పరెంట్ గా చెప్పి, ఈ మెంటర్షిప్ లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నా దగ్గర నుంచి, ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి, హౌ ఐ కెన్ హెల్ప్ టు యువర్ చైల్డ్, హౌ ఐ కెన్ హెల్ప్ టు యూ యాజ్ ఎ స్టూడెంట్ అనేది నేను క్లారిటీగా చెప్పిన తర్వాత యూ జాయిన్, దెన్ ఇట్ విల్ బి గుడ్. సో అది నేను ఫ్రేమింగ్ వర్క్ చేస్తున్నాను, హౌ ఐ కెన్ హెల్ప్ యూ అనేది చూపించిన తర్వాత యూ పీపుల్ కెన్ జాయిన్ ఇట్. అందుకే బికాస్ ద ట్రస్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I don't want to lose under any condition. So everything I want to be very transparent. If you trust me, you should feel yes, I believed in Bema sir. There will not be even 1% deviation. That is what I want to do. That's it. సో దట్స్ వై కొంతమంది ఆల్రెడీ మెంటర్షిప్ గురించి అడిగి జాయిన్ అవుతారు. జస్ట్ వెయిట్ అని చెప్పాను, ఎందుకంటే ఆ కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్, ఐ మీన్ నేనేం వాట్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అనేది క్లారిటీగా చూపించి అప్పుడు తీసుకుంటే డెఫినెట్లీ ఐ కెన్ టెల్ యూ, ఐ విల్ గివ్ ద బెస్ట్ ఎండ్ టు ఎండ్ మెంటర్షిప్ ఫర్ షూర్. బట్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు షో యూ ఫస్ట్, దెన్ వీ కెన్ ప్రొసీడ్ ఫర్. ఓకే, థ్యాంక్ యూ.